వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఉపయోగపడే వీడియో అండి. సో వీడియోలోకి వెళ్ళబోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఏంటి పిల్లలకి మనకి యూజ్ అయ్యే వీడియో అంటుంది ఏంటి అని ఆలోచిస్తున్నారు, అదేనండి. సో మన సెన్స్ ఆర్గాన్స్ గురించి అయితే ఈరోజు మీతో మాట్లాడడానికి అయితే వచ్చాను. సో సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? మనకి ఒక 5 రకాల సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్ మనకి మన బాడీలో. సో అవి ఏంటంటే కనుక 1 ముక్కు, 2 కళ్ళు, 3 చెవులు, 4 నాలిక, 5 మన చర్మం. సో ఈ చర్మం అనమాట. సో ఈ 5 అనేది మనకి చాలా చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటాయి మన బాడీలో. ఆ విషయం మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీరు చూసినా మీకు అంటే ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది, పెద్దలకి, లేకపోతే కనుక పిల్లలు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ముక్కు గురించి మాట్లాడుకుందాం. ముక్కుతో మనం ఏం చేస్తాం? సో ముక్కుతో మనం స్వచ్ఛమైన గాలిని అయితే పీల్చుకుంటాం. మన కార్బన్ డైఆక్సైడ్ని వదిలి ఆక్సిజన్ అయితే మనం ముక్కుతో పీల్చుకుంటాం జరుగుతుంది అనమాట. మనం బ్రతకటానికి మనం గాలిని పీల్చుకునే అవయవం మన ముక్కు. సో అలాగే మనకి ఏదైనా వాసన చూడాలన్నా, సో ఏదైనా వాసన తెలియడానికి ఒక మంచి కర్రీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఫ్లేవర్, ఒక సెంట్ అవ్వచ్చు. సో ఏదైనా మనకి స్మెల్ తెలియడానికి మన ముక్కు అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఈ ముక్కును ఎలా మనం పరుచుకోవాలంటే కనుక ముక్కులో మనం ఎలా పడితే అలాగా వేళ్ళు పెట్టేసుకోవడం, సో ఏ పడితే అవి అంటే ముఖ్యంగా పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలు ఏదోటి పెట్టేసుకోవడం ముక్కులో అలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో మా ఇంట్లోనే జరిగింది. ముక్కులో చింతపిక్క పెట్టేసుకుందనమాట మా మేనగాళ్ళు. చాలా అప్పుడెంత మేము హరిబరి అయిపోయాము మాకే తెలుసు. సో పిల్లలు ఏంటంటే అట్లా ముక్కులో ఏదోటి పెట్టేసుకోవడం అంటే పెద్దవాళ్ళు చూస్తూ ఉండాలి ఆడుకునే టైంలో గట్టా. సో పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఏదో ఆడంబరంగా ఏమన్నా చేసుకుంటూ వేళ్ళై పెట్టేసుకుని సో అలాంటివి గట్టా ముక్కులో అలాగా పెట్టుకోకూడదు. సో పిల్లల చేతికి కూడా హానికర వస్తువులు ఏవి అంటే చిన్న ఇలా చింతపిక్కలని, లేకపోతే చిన్నవి స్లేట్ పెన్సిల్, కొంతమంది స్లేట్ పెన్సిల్ పెట్టేసుకుంటారు, కొంతమంది ఏమన్నా. సో ప్రతిదీ పెట్టుకుంటూ ఉంటారు ముక్కులు అనేది. సో ముక్కును అనేది చాలా నీట్గా ఉంచుకోవాలి. అలాగే స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా చక్కగా కాటన్ క్లాత్ ఇట్లా పెట్టి చక్కగా ముక్కును కూడా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట పిల్లలు. మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సో పిల్లలు కాదు, పిల్లలకి పెద్దవాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. సో ముక్కు అనేది మనకి ఇంత సెన్సిటివ్ కాబట్టి చక్కగా ముక్కునైతే కాపాడుకోవాలి. రెండోది వచ్చేసి మన చెవులు అనేది మనకి వినడానికి ఉపయోగపడతాయి. ఈ విషయం అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పాలా అంటే కనుక నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారనేసి అయితే నేను చేస్తున్నాను వీడియో. మన చెవులో కన్నబేరి ఉంటుంది. సో అది చాలా సున్నితమైనదండి. దానికి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినా, లేకపోతే దీపావళి టైంలో బాంబులు, సో అలాంటి పెద్ద పెద్ద శబ్దాలు, స్పీకర్లు గట్టిగా సౌండ్ వచ్చేస్తుంటాయి కదా. సో అలాంటి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించిన కన్నబేరిని చాలా సున్నితంగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కన్నబేరి పగిలే అవకాశం ఉంటుంది. సో బ్లడ్ రావడం చెవులో నుంచి అట్లాగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో పెద్ద పెద్ద సౌండ్లు వినేయడం అలాంటివి గట్ట మనం చేయకూడదు అనమాట. సో చిన్ని సౌండ్ పెట్టుకుని టీవీ చూడడం, చిన్ని సౌండ్ పెట్టుకుని పాటలు అవి వినడం, సో అలాంటి చిన్నగా మాట్లాడడం, చెవులోకి వచ్చి అరవడం అలాంటివి అంటే ఇప్పుడు మనం ఉంటాం, వేరే వాళ్ళ చెవులోకి వచ్చి అరవకూడదు కదా. సో ఎవరి చెవ్వైనా చెవ్వే కదా. సో చెవును కూడా అలాగే నీట్గా స్నానం చేసి వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి. కాటన్ క్లాత్ అవి పెట్టుకుని, కొంతమంది పిన్నీసులు, పిన్నీసులు సో అలాంటివి పెట్టేసుకుని చెవు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. సో అసలు అలా క్లీన్ చేసుకోకూడదండి. మీకు గుల్లుము అవి ఎక్కువైతే కనుక చక్కగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్స్ చక్కగా గుల్లుంని గట్ట వాళ్ళు భలే తీస్తారు ఈజీగా, నొప్పి లేకుండా.
సో మనకి ఏమి అనిపించదు, వాళ్ళు చక్కగా ఈజీగా తీస్తూ ఉంటారు కాబట్టి సో అది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో స్లోగా సౌండ్ వినడం, చెవుల ద్వారా స్లోగా సౌండ్ వినడం అలాంటివి చేయాలి. సో చాలామందికి ఏంటంటే రొంపబట్టిన ఏం చేసినా చెవుల్లోంచి చీములు కారడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఏది వచ్చినా సరే చక్కగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చక్కగా సేఫ్గా ఉండండి. ముక్కులోంచి కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి కొన్ని, అంటే రక్తం రావడం అనేసి సో అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అంటే బాగా రొంప ఎక్కువైన ఓర్పుకి ఎర్రగా అయిపోతూ ఉంటుంది ముక్కు. సో అలా అనమాట. సో చక్కగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. రెండోది వచ్చేసి మన కళ్ళు కూడా అంతేనండి. సో కళ్ళు కూడా మనకి కళ్ళు దేన్ని ఉపయోగపడతాయి, ఏదైనా వస్తువు చూడాలంటే ఖచ్చితంగా కళ్ళు ఉపయోగపడతాయి. ఒక వస్తువు ఒక అక్షరం చూసి మనం చదవాలన్నా, ఒక మనిషిని చూసి మనం వాళ్ళ హావభావాలు చెప్పాలన్నా సో ఏది చేయాలన్నా మనకి కళ్ళు అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో అందుకే వీటిని 5 సెన్స్ ఆర్గన్స్, చాలా అతి ముఖ్యమైన సెన్స్ ఆర్గన్స్ అనమాట ఇవి. సో కళ్ళు కూడా చక్కగా, ఈ కళ్ళును కూడా మనము 6 అడుగుల దూరంలో ఉండే టీవీని చూడాలండి. చక్కగా చదివేటప్పుడు కూడా పిల్లలు 30 సెంటీమీటర్ల దూరంలో మీ బుక్కుని పెట్టుకుని చదవాలి. దగ్గర పెట్టేసి చదివేసుకుంటూ ఉంటారు కొంతమంది, అది మంచిది కాదు. సో 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి మీ బుక్కు. టీవీ చూసే వాళ్ళు సీరియల్లో గట్రా మునిగిపోతూ ఉంటారు. సో మరీ దగ్గరగా చూడొద్దు, 6 అడుగుల దూరం అయితే పాటించాలి టీవీకి మీకు. అలాగే డైరెక్ట్ సూర్యుడిని అంటే ఎక్కువ కాంతి కళ్ళు తట్టుకోలేమన్నమాట. సో ఒకేసారి మీరే అబ్జర్వ్ చేస్తారు, ఒకేసారి కాంతి పడగానే కొంతసేపు మన కళ్ళంతా చీకటిగా అయిపోతాయి. ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ కాంతి అనేది కూడా కళ్ళు ఒకేసారి తట్టుకోలేవు కాబట్టి సో తక్కువ కాంతిలో చక్కగా, అంటే మరీ అలాగని చూడలేని కాంతి కాదు, అలాగని బ్రైట్గా అంటే మీరు చూడగానే టప్మని అనిపించే కాంతిలో కాకుండా చక్కగా మీడియం కాంతిలో చక్కగా ఉంటూ చక్కగా ఉండండి. సో కళ్ళని చక్కగా కాపాడుకోండి. సో కళ్ళు కూడా ఒక్కొక్కరు ఏదైనా దురద కట్ట వచ్చిన రుద్దేస్తూ ఉంటారండి, అలా అసలు చేయకూడదు. స్లోగా ఇలా అనుకోవాలి, చన్నీళ్ళతో చక్కగా కళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉండాలి తప్ప రుద్దేయకూడదు కళ్ళు. సో అలాగే ఇంకొక ఆర్గన్ వచ్చేసి నాలిక అనేది మనం మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఆ నాలిక చక్కగా కిందకి పైకి కదులుతూ మనం మాట్లాడినట్టు తిప్పుతూ ఉంటుంది నాలిక. సో అలాగే టేస్ట్ని చూడడానికి, అంటే పులుపు, ఉప్పు, కారం అవన్నీ మనకి రుచులు తెలుస్తున్నాయంటే అది కేవలం మన నాలిక ద్వారానే. అలాగే మన ఎదురు వాళ్ళతో మాట్లాడాలని ఏం చేయాలంటే అది కంపల్సరీ మా నాలికతోనే మనం చేయాలి కాబట్టి సో పిల్లలు కంపల్సరీ మీరు బ్రష్ చేసేటప్పుడు నాలికని నీట్గా క్లీన్ చేసుకోండి. మీ టంగ్ క్లీనర్తో, నాలిక బద్దతో నీట్గా క్లీన్ చేసుకోవాలి చక్కగా నాలికని. సో అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా చక్కగా నాలికని క్లీన్ చేసుకోండి. అలాగే మీరు తినేటప్పుడు కూడా ఫుడ్ కూడా ఒకేసారి చల్లని పదార్థం తినేయకూడదు, అలాగని వేడివేడిగా ఉన్న పదార్థం కూడా తినేయకూడదు. చల్లగా తినేసినా అది హానికరమే, వేడిగా తినేసినా అది హానికరమే. మనకి చక్కగా మీడియంగా గోరువెచ్చగా చక్కగా ఉండేలాగా మన నాలుక మన వేడిని ఎంత వేడినైతే తట్టుకోగలుగుతుందో అంత వేడిని మనం తింటే సరిపోతుంది. ఒకేసారి వేడి బాగా పెట్టేసినా చల్లగా తినేసినా మన నాలుకకి మనకి చాలా హానికరం అనమాట, ప్రమాదం. సో నాలుకని కూడా చక్కగా కాపాడుకోండి. అలాగే ఇంకొక విషయం, కళ్ళు విషయంలో పిల్లలు గట్ట చీపురు పుల్లలతో ఆడినా ఏమన్నా పదునైన వస్తువులతో గట్ట ఆడినప్పుడు గమ్ముని చెప్పలేమండి. చాలా వినే ఉంటారు మీరు కూడా, చీపురు పుల్ల గుచ్చుకుందని కళ్ళు పోయినాయి అని, లేకపోతే ఆడుకుంటూ ఏదో తగిలిందని కళ్ళు పోయినాయి అని కొంతమంది చెప్తారు మనకి. సో నెగ్లెక్ట్ చేయకండి. పిల్లల చేతుల్లో ఏమన్నా పదునైన వస్తువులు అలాంటివి ఏమన్నా ఉన్నా లాక్కోవడానికి ట్రై చేయండి పెద్దవాళ్ళగా. సో అది మన బాధ్యత కాబట్టి. సో ఇంకొకటి వచ్చేసి మన చర్మం, లాంగెస్ట్ ఆర్గన్ చర్మమే మన బాడీలో. సో సెన్స్ ఆర్గన్లో ఒక ముఖ్యమైన ఆర్గన్ ఏదంటే మన చర్మమే. మన చర్మం మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. అంటే ఈవెన్ చలి ఒకేసారి పడకుండా, లేకపోతే ఒకేసారి సూర్యుడు మన చర్మాన్ని ఒకేసారి అంటే ఒకేసారి ఇది లేకుండా మన చర్మం. సో మన చర్మం ఏంటంటే కనుక మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది అనమాట. చక్కగా స్నానం డైలీ పొద్దున సాయంత్రం స్నానం చేయాలి. చక్కగా చర్మాన్ని మనం కాపాడుకోవాలి. కెమికల్స్ ఉన్న సోపులు అవి కాకుండా చక్కగా తక్కువ కెమికల్స్ అవి ఉన్న సోపులు సో అలాంటివి వాడుకోవాలి. తక్కువ కెమికల్స్ ఎందుకంటే ప్రతి దాంట్లో కెమికల్స్ ఉన్నాయి కదా మీరు అనుకుంటారనేసి నేనైతే ఇలా ఆన్సర్ ఇస్తున్నాను. సో తక్కువ కెమికల్స్ అలాంటివి ఉన్న వాటితో అలా చక్కగా మన చర్మాన్ని మనం కాపాడుకోవాలి. డైలీ 2 టైమ్స్ స్నానం చేయాలి. చక్కగా తక్కువ హానికరంగా ఉండే సబ్బుల్ని అలాంటి వాటిని వాడుకోవాలి. సో
చక్కగా కాటన్ దుస్తులని, చక్కగా మెత్తగా ఉన్న దుస్తులని అలాంటివి వేసుకొని చక్కగా మన స్కిన్ని మనమే కాపాడుకోవాలి. సో స్కిన్తో పాటు ఆటోమేటిక్గా అన్నీ కాపాడుకున్నట్టే కాబట్టి సో మన బాడీలో ఈ 5 ఆర్గాన్స్ చాలా ముఖ్యమైనవి. మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేసినైతే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంక వీడియో అయితే అంతేనండి. బాయ్ బాయ్.